కదా. ఏంది ఒక డాక్టర్ చెప్తా ఉంటాడు, ఏందో తెలుసా, ఒక చూసుకుంటాడు, అయ్యా అన్ని పనులు అయిపోయినాయి, మా వంతు అయింది, ఇవ్వాల్సిన ఇచ్చినాం, ఇవ్వాల్సిన గోళీలు ఇచ్చినాం, ఇవ్వాల్సిన టానిక్ ఇచ్చినాం, పెట్టాల్సిన గ్లూకోజ్ ఇచ్చినాం, కానీ మా వల్ల అయితే లేదు, ఇది మాకు అసాధ్యంగా ఉన్నది, మాకు చేతనైతే లేదు అని చెప్పేసి ఒక డాక్టర్ అంటా ఉంటాడండి కదా. సీరియస్ గా ఉన్నటువంటి పేషెంట్ చూసి, చావు బతుకున్నటువంటి పేషెంట్ చూసి, ఇక అయిపోయింది స్థితి అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఏమన్నా తెలుసా, ఇక ఈయనని బ్రతికించడము మా వల్ల కాదు అని చెప్పేసి ఒక డాక్టర్ చెప్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక డాక్టర్ చెప్పే మాట ఏందో తెలుసా, నాకు ఈ అసాధ్యము అని చెప్పేసి అంటా ఉంటాడు. ఒక డాక్టర్ చెప్పే మాట ఏందో తెలుసా, ఇది నా వల్ల కాదు అని చెప్పేసి అంటా ఉంటాడు. ఒక డాక్టర్ చెప్పే మాట ఏందో తెలుసా, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా, ఎన్ని ట్రీట్మెంట్ చేసినా, ఎంత స్కానింగ్లు తీసినా, ఎంత ఎక్స్రేలు తీసినా, ఇక ఈ మనిషి బ్రతకడు కాక బ్రతకడు, నా చేతిలో ఏమీ లేదు, నాకు అసాధ్యము అని చెప్పేసి అంటా ఉంటాడు. కానీ మనుషులు అసాధ్యం అంటా ఉంటారు, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నా దేవునికి మొత్తము సమస్తము సాధ్యమే. ఏ డాక్టర్ అయితే, ఏ వైద్యుడైతే ఇది అసాధ్యం అని చెప్పేసి అన్నాడు, డాక్టర్ కంటే పరమ వైద్యుడైనటువంటి నా యేసయ్య ఆ బిడ్డను ముట్టి ఏం చేస్తా ఉంటాడు, తాగి స్వస్థపరిచి నాకు సమస్తము సాధ్యము అని చెప్పి నిరూపించుకుంటా ఉంటాడు. హల్లెలూయా కదా. మనుషులకు అసాధ్యమైనదంట, దేవునికి సమస్తము సాధ్యము అంట కదా. పిల్లలు ఉంటారు కొంతమంది కుటుంబాలలో, కొన్ని కుటుంబాలలో పిల్లలు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో భార్యలు ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా, దేవుని వైపు తిరగకుండా ఉంటారు, దేవుని ప్రేమించకుండా ఉంటారు, లోకంలో తిరుగుతూ ఉంటారు, శాపంలో తిరుగుతూ ఉంటారు, పాపంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళని బట్టి అంటా ఉంటారు, ఈ యొక్క వ్యక్తి మారడం కష్టము, ఈ శిక్షణ మారడం కష్టము, ఈ అబ్బాయి మారడం కష్టము, ఈ తాగుబోతుడు మారడం కష్టము, ఈ తిరిగిపోతుడు మారడం కష్టము, ఇది మా వల్ల అయ్యే పని కాదు, ఇది మాకు అసాధ్యము, ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, ఈ తాగుబోతుడు ఇంకా మారతలేడే, ఈ తిరిగిపోతుడు ఇంకా మారతలేడే, ఈ కుటుంబంలో ఈ బిడ్డల కొడుకు మారతలేడే, ఇది నాకు అసాధ్యము, ఎంత చేసినా కూడా అసాధ్యం అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమై ఉన్నదండి. హల్లెలూయా. దేవునికి మాత్రము సమస్తము సాధ్యమై ఉన్నది. ఎవరైతే మారడు అనుకుంటున్నావో, ఎవరైతే మార్పు రాదు అనుకుంటున్నావో, ఎవరి జీవితంలో మార్పు రాదు అనుకుంటున్నావో, నా దేవుడి రోజు అంటాడు, నాకు సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవునికి మొత్తము కూడా సాధ్యమే. సాధ్యమా కాదా? తాగుబోతును మార్చడం సాధ్యమా కాదా? తిరిగిపోతున్న మార్చడం సాధ్యమే. ఒక వ్యభిచారిని మార్చడం సాధ్యమే. ఒక రౌడీ గారిని మార్చడం సాధ్యమే. ఒక దొంగని మార్చడం సాధ్యమే. ఒక తుంటరి పనిచేసే వాడిని మార్చడం సాధ్యమే. అది మనకు అసాధ్యము, మనకు అసాధ్యము. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి నా యేసయ్యకు మొత్తము సాధ్యమండి. హల్లెలూయా కదా. మొత్తము సాధ్యము. సాధ్యము ప్రభువా నీకు, సమస్తము సాధ్యము నీకు. సాధ్యము ప్రభువా నీకు, సమస్తము సాధ్యము నీకు. మోషే ప్రార్థన విన్నావు, ఎర్ర సంద్రమును చీల్చావు. మోషే ప్రార్థన విన్నావు, ఎర్ర సంద్రమును చీల్చావు. యెహోషువ మొర విన్నావు, సూర్య చంద్రులను ఆపావు. యెహోషువ మొర విన్నావు, సూర్య చంద్రులను ఆపావు. సాధ్యము ప్రభువా నీకు, సమస్తము సాధ్యము నీకు. సాధ్యము ప్రభువా నీకు,
ఒక బ్రదర్